शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః। ఓం. ఈ వీడియోలో 17వ రోజు పాసురం ధనుర్మాసం ప్రత్యేకత తిరుప్పావై 17వ పాసురాన్ని చదివి దాని భావం తెలుసుకుందాం. அம்பரமே தண்ணீரே சோரே அரும் செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எலிந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொலுந்தே குலவிளக்கே எம்புரு மாட்டி யசோதாய் அறிவுராய் అంబరమోడరుత్తు ఓంగి యులగలనంద ఉంబర్ కోమానే ఉరంగాదు ఎలిందరాయ్ செம்பொற்கலடிச் செல்வா பலதேவா உம்பியும் நீயும் ఉరంగేలో రెంబావాయ్. ఈ పాసురం యొక్క భావాన్ని తెలుసుకుందాం. ద్వారపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా వారు మొదట అన్న వస్త్ర తీర్థాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను స్వామి మేలుకొనుమని ప్రార్థించారు. తరువాత ప్రబ్బలి తీగ వంటి స్త్రీలకందరుకును తీగ వలె ముఖ్యమైన దానా, గొల్ల కులములకు మంగళదీపం వంటి దానా, మాకును స్వామివైనని ఓ యశోదమ్మ లేమ్మా అని వేడుకొనిది. ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ కృష్ణ, ఇక నిద్ర చాలునయ్యా మేలుకో అని ప్రార్థించిరి. ఆయన వేలకుండుటం చూచి బలరాముని లేపక తప్పు చేసితిమని ఎరిగి మేలిమి బంగారు కడియములతో శోభించు పాదయుగలిని గలవో బలరామా, నీ తమ్ముడు శ్రీకృష్ణుడును నీవును ఇంకను నిదురించుట తగదు, కావున శీఘ్రమే లేచిరండు అని అందరినీ క్రమము తప్పక మేల్కొలుపుచున్నారు. వారి కృపను వేడుచున్నారు. ద్వారపాలకుని వేడి అతడు గడియ తీసి గోపికలను లోనికి పంపగా అచ్చట ఇంకనూ నిద్రిస్తున్న శ్రీ నందగోపులను, శ్రీ యశోదమ్మను, శ్రీ బలరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి చూచారు. వారినందరును ఒక్కొక్కరిగా మేలుకొలుపుటయే ఈ పాసురంలో వర్ణించబడింది. తమకు అన్న వస్త్రాదులను దానం చేసే నందగోపుణ్ణి మేల్కొలిపి తమకు అన్నధారక వస్త్రాదులన్నీ శ్రీకృష్ణుడే కావున వానిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. ఇట నందగోపుడే సదాచార్యుడు. వానిని ఆశ్రయించగా ఆచార్యుడు మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్రమే యశోద కనుక యశోదమ్మను మేల్కొలిపి అనగా మంత్రాన్ని అనుష్ఠించి స్వామి దర్శనాన్ని అభిలషించి శ్రీకృష్ణుణ్ణి లేపారు. కానీ జరిగిన పొరపాటును గ్రహించి పక్కనున్న పెద్దవాడైన బలరాముణ్ణి కూడా మేల్కొలిపారు. బలరాముడు ఆదిశేషుని అవతారమే కదా, వారిని ప్రార్థిస్తున్నారీ పాసురంలో. ఈరోజు ఆచార్యుడి ద్వారా అందే మంత్రం, ఆ మంత్రార్థం అయిన పరమాత్మ, ఆ పరమాత్మను అందించే భాగవతోత్తముల సేవ, ఇవన్నీ పాసురంలో వివరించింది. నిన్న ద్వారపాలకులు మన వాళ్లను లోనికి పంపాక ఒక్కసారి తొంగి చూశారు. అయితే వరుసగా కొన్ని పడకలు కనిపించాయి. అందులో మొదట నందగోపుడు, తరువాత యశోదమ్మ, ఆ తర్వాత అంతా స్పష్టంగా కనిపించట్లేదు. కానీ ఒక కాలికి కడియం వేసి ఉంది, మరొక పాదంలో గుర్తులు కనిపిస్తున్నాయి. బహుశా వారు కృష్ణ బలరాములై ఉండవచ్చు అని అనుకున్నారు. ఏ క్రమంలో చూస్తున్నారో అదే క్రమంలో లేపటం ప్రారంభించారు. ఎదుటి వారిని ప్రసన్నం చేసుకోవటానికి వారి కీర్తిని పొగుడుతుంది ఆండాల్ తల్లి. అంబరమే వస్త్రములు, తన్నీరే నీళ్లు, సోరే ఆహారం, అరం సెయ్యుం ఏ ప్రయోజనం ఆశించకుండా ఎంబురుమాన్ దానం ఇచ్చే నందగోపాల ఎరుందిరాయ్ లేవయ్యా అని లేపారు.
ఆ తర్వాత యశోదమ్మ కనపడుతుంది. మొదట ఆచార్యుడు లభిస్తే తద్వారా లభించేది ఆచార్య ఆధీనంలో ఉండే మంత్రమే కదా. ఆ మంత్రమే యశోదమ్మ అని చెప్పవచ్చు. ఎందుకంటే యశస్సును ప్రసాదించేది యశోద లేక మంత్రరత్నం. కొంబననార్కెల్లాం సుందరమైన దేహస్వరూపం కలిగి స్త్రీజాతికందరికీ కొరుందే చిగురు లాంటిదానా, కులవిలక్కే ఆ కృష్ణ ప్రేమ కలిగిన కులానికే ఒక దీపం లాంటిదానా, ఎంబురుమాట్టి నీవే ఆయన అనుగ్రహాన్ని కలిగించే స్వామినివి. యశోద ఓ యశోదమ్మ అరివురాయ్ తెలివి తెచ్చుకో. యశోదమ్మను మంత్రంగా ఊహించింది, అందుకే తెలివి తెచ్చుకో అని చెబుతుంది. ఓ అష్టాక్షరి మహామంత్రమా జ్ఞానాన్ని ప్రసాదించు అని అర్థం. ఇంకా యశోదమ్మ కూడా అంగీకరించింది. ఆమెను దాటి వీళ్ళు లోపలికి వచ్చారు. అక్కడ ఒక పాదంలో కొన్ని గుర్తులు కనపడుతున్నాయి. అదే కృష్ణుడు అని గమనించి అక్కడికి వెళ్ళారు. అంబరం ఊడరుత్తు ఆకాశం మధ్య అంతా ఆక్రమించేట్టుగా ఓన్గి పెరిగి ఉలగలందా లోకాలను అంతా కొలిచిన ఉంబర్ కోమానే దేవతలందరికీ నియంత అయిన స్వామి ఉరంగాదు నిద్రపోవటానిక నీవు వచ్చావు ఇక్కడికి. ఎరుందిరాయ్ లేవయ్యా, అమ్మ ఈరోజు ఆకాశాన్ని కొలిచిన పాదాన్ని పాడుతుంది. ఇన్నాళ్ళు మాకు తెలియక నీ వద్దకు రాలేదు, ఇప్పుడు నీ గురించి తెలుసుకొని వచ్చాం, లేచి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని ఆండాల తల్లి విన్నవించింది. ఆయన లేవలేదు, అన్నగారు లేవలేదని, ఆయన లేవటం లేదని ఆండాల్ భావించి బలరాముణ్ణి లేపటం ప్రారంభించింది. కృష్ణావతారంలో బలరాముని ఆధీనంలో ఉంటాడు, బలరాముణ్ణి విడిచి ఉండడు. దేవకీదేవి గర్భంలో 6 శిశువులు పుట్టారు. ఎవ్వరూ దక్కకపోయేసరికి 7వ గర్భాన్ని రక్షించటానికి రోహిణీదేవి గర్భంలో పెంచారు. ఆ పుట్టిన శిశువుకి ఒక బంగారు కడియం వేశారు. ఆయన పాద విశేషంచే కృష్ణుడు మనకు దక్కాడు. శంబుర్ కరలడి అపరంజి బంగారు కడియం కలిగిన చెల్వా ఓ సంపన్నుడా బలరామా ఉంబియం నీయుం నీవు నిద్రపోకూడదు. ఉరంగ్ మమ్మల్ని రక్షించు. అయితే బలరాముడు లేచి మీరు భ్రమించారు, కృష్ణుడు ఇక్కడ లేడు, నీలాదేవి భవనంలో ఉన్నాడని రహస్యాన్ని చెప్పాడు. ఇలా ఆండాల్ తల్లి 17వ పాసురంలో ద్వారపాలకుడు గోపబాలికలను ఆండాల్ తల్లిని లోపలికి పంపించగా అక్కడ నిద్రిస్తున్న నందగోపాలుణ్ణి, యశోదమ్మను, బలరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి చూచి వాళ్ళను నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నారు. మొదటిగా నందగోపుణ్ణి అన్న వస్త్రాదులు మాకు ఇచ్చే ఓ నందగోప నిద్రలేవయ్యా అని, తర్వాత యశోదమ్మను పొగుడుతూ శ్రీకృష్ణున్నే కన్న నువ్వు ఎంతో ఉన్నతురాలివమ్మా అని ఆమెను నిద్రలేపి, తరువాత బలరాముణ్ణి, కృష్ణుణ్ణి నిద్రలేపుతున్నారు ఈ పాసురంలో. అయితే రేపటి పాసురంలో వీళ్ళు నిద్రలేచిన తర్వాత ఇంకా ఏమేం విశేషాలు చెప్తారో ఆండాల్ తల్లివారు రేపటి పాసురంలో చదువుకుందాం. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యోన్నమః. ఓం స్వస్తి.